ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ. ఓపెనింగ్ నుంచి రిలీజ్ డేట్ వరకు ప్రతి దాంట్లో ఈ లాజిక్ ఫాలో అవుతారు స్టార్స్. సినిమా హిట్ అయినా ఫట్ అయినా సెంటిమెంట్ని మాత్రం కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు ఇదే విశ్వంభర సినిమాకి కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఐకానిక్ డేట్ పై చిరు ఫోకస్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభర వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సంక్రాంతి బరి నుండి వాయిదా పడింది. సీజీ వర్క్ పెండింగ్ లో ఉండటం, గ్లిమ్స్ తరువాత రెస్పాన్స్ తగ్గడంతో అవుట్పుట్ పై ఎక్కువగా ఫోకస్ చేసింది యూనిట్. ప్రెజెంట్ వర్క్ క్లైమాక్స్ కి చేరడంతో కొత్త రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐకానిక్ డేట్ పై చిరు కన్ను పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. మే 9 అనేది టాలీవుడ్ కి ఐకానిక్ డేట్. జగదేక వీరుడు అతిలోక సుందరి ఇదే టైంలో వచ్చి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. మహానటి కూడా ఇదే రోజు విడుదలై జాతీయ అవార్డును అందుకుంది. అందుకే తనకు కలిసొచ్చిన మే 9ని విశ్వంభర కోసం టార్గెట్ చేశాడట మెగాస్టార్. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సోషియో ఫెంటసీ. ఇప్పుడు చేస్తున్న విశ్వంభర కూడా అదే జోనర్. ఇంకా చెప్పాలంటే రెండు కథలు దగ్గరగా ఉండబోతున్నాయి. సినిమా స్టైల్లో కూడా సేమ్ ఉంటుంది. మే 9న రిలీజ్ చేస్తే సరికొత్త రికార్డులు రాసి పెట్టుకోవాల్సిందే. మరి దీనిపై యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి. ఇండియాలో ఆడియన్స్ టేస్ట్ మారింది. రొటీన్ సినిమాలను ఆదరించడం మానేశారు. కంటెంట్ లో కొత్తదనం ఉంటేనే థియేటర్స్ కు వస్తున్నారు. లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ కు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇదే విషయం కనిపెట్టిన బాద్షా 2023లో కొత్త కథలను సెలెక్ట్ చేసుకుని హిట్ కొట్టాడు. ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో వండర్స్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. పఠాన్, జవాన్ తో 1000 కోట్ల క్లబ్ అందుకున్నాడు షారుఖ్. బాలీవుడ్ లో నిజమైన బాక్స్ ఆఫీస్ కింగ్ అని నిరూపించాడు. తరువాత వచ్చిన డంకీ హిట్ అయినా భారీ వసూలను రాబట్టలేకపోయింది. దీంతో 2024కి ఫుల్ బ్రేక్ ఇచ్చిన షారుఖ్ ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీంతో కింగ్ ఖాన్ నెక్స్ట్ సినిమా ఎవరితో అన్న చర్చ జరుగుతోంది. షారుఖ్ తన కొత్త ప్రాజెక్ట్ పై అప్డేట్ ఇచ్చాడు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో కింగ్ అనే మూవీ చేయబోతున్నాడు. మార్చి నుండి షూటింగ్ లో జాయిన్ అవుతాడట. ఇందులో బాద్షా క్యారెక్టర్ నెగటివ్ షేడ్ లో ఉంటుందని సమాచారం. షారుఖ్ కూతురు సుహానా ఖాన్ ఇందులో కీలక పాత్రలో కనిపించనుంది. కథల విషయంలో షారుఖ్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాడు. డిఫరెంట్ స్టోరీస్, ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉంటేనే ఓకే చెప్తున్నాడు. ముఖ్యంగా దేశభక్తి హైలైట్ చేసే అంశాలు ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. జవాన్ తరువాత 100కి పైగా స్టోరీస్ విన్న షారుఖ్ ఫైనల్ గా సిద్ధార్థ్ మూవీకి ఓకే చెప్పాడు. షార్ట్ గ్యాప్ తరువాత షారుఖ్ చేస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. సినిమా ఇండస్ట్రీలో కొన్ని ప్రాజెక్ట్స్ మధ్య లాజిక్స్ ఎక్కడో మ్యాచ్ అవుతాయి. కథల మధ్య సిమిలారిటీస్ తెరపైకి వస్తాయి. దీంతో అలాంటి సినిమాలను కంపేర్ చేయడం మొదలు పెడతారు ఆడియన్స్. ఇప్పుడు ఇలాంటి వాటికే సెంటర్ అయింది నాగ చైతన్య ప్రాజెక్ట్. తండేల్ మరో ఉప్పెన అవుతుందా అన్న చర్చ జరుగుతోంది. టాలీవుడ్ లో నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ తండేల్ ఫిబ్రవరి 7న ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రేమ, దేశభక్తి ఇందులో మెయిన్ ఎలిమెంట్స్. లవ్ స్టోరీలో చైతు, సాయి పల్లవి కెమిస్ట్రీ బాగా పండింది. తండేల్లో మరింత చూడముచ్చటగా ఉండబోతుందని విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక మ్యూజిక్ పరంగా తండేల్ కూడా ఉప్పెన రేంజ్ వైబ్స్ ని క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. ఉప్పెన, తండేల్ సినిమాలకు కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. రెండు కోస్టల్ బ్యాక్ డ్రాప్ కథలే. రెండింటికి దేవిశ్రీ ప్రసాదే మ్యూజిక్. ఉప్పెన ఫిబ్రవరిలో రిలీజ్ అయి హిట్ కొట్టింది. తండేల్ కూడా ఫిబ్రవరి 7నే వస్తుంది. ఉప్పెనలో హీరోయిన్ అట్రాక్షన్ ఎక్కువ. తండేల్లో సాయి పల్లవికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చాడు డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన 4 పాటలు చార్ట్ బాస్టర్స్ అయ్యాయి. దీంతో తండేల్ కూడా ఉప్పెన మాదిరి సూపర్ హిట్ అవుతుందని చర్చ జరుగుతోంది. తండేల్ ని 85 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు మేకర్స్. ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ నుంచి 50 కోట్లు వచ్చాయి. అంటే సగానికి పైగా రికవరీ వచ్చేసింది. థియేటర్స్ పై 35 కోట్ల బర్డెన్ ఉంది. ఆంధ్రాలో కొన్ని ఏరియాలు 15 కోట్ల లెక్కన విక్రయించారు. నైజాంలో సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్, సీడెడ్, ఇతర భాషల హక్కులతో కలిపి బ్రేక్ ఈవెన్ అవుతుందని అంచనా వేస్తున్నారు. సినిమా స్టార్స్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వటం సర్వసాధారణం. తమిళనాడులో ఈ ట్రెండ్ పీక్స్ లో ఉంటుంది. నాటి అన్నాదురై నుంచి నేటి కమల్ వరకు చాలా మంది రాజకీయాల్లో దిగినవారే. ఇప్పుడు ఇలాంటి ప్రయోగానికి రెడీ అయ్యాడు విజయ్. తన లాస్ట్ సినిమాతో పర్ఫెక్ట్ పొలిటికల్ కథని అందించబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మూవీ దళపతి 69. గత ఏడాది షూటింగ్ స్టార్ట్ చేసిన యూనిట్ తాజాగా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. జననాయగన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రకటించింది. ప్రజల మధ్యలో విజయ్ సెల్ఫీ దిగిన లుక్ ని రిలీజ్ చేసింది. విజయ్ గత కొంతకాలంగా రాజకీయాలలో బిజీగా ఉన్నాడు.
ప్రజాసేవ చేయాలి అనే ఉద్దేశంతో తమిళగ వెట్రి కళగం అనే పార్టీని స్థాపించాడు. దళపతి 69వ టైటిల్ చూస్తుంటే విజయ్ రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. విజయ్ పొలిటికల్ కెరియర్ కి ఇది పర్ఫెక్ట్ మూవీ అవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నాయగన్ అంటే తెలుగులో నాయకుడు అని అర్థం. దీంతో ఇది పక్కా రాజకీయ నేపథ్యం గల సినిమా అని తేలిపోయింది. అలాగే విజయ్ చివరి సినిమా అని ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా తర్వాత విజయ్ జనాల్లోకి వెళ్లిపోతాడు. అందుకే ఈ ప్రాజెక్టుపై విజయ్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న ఈ సినిమా కుదిరితే దసరా లేదు అంటే దీపావళికి రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో కంగనా రనౌత్ పని అయిపోయిందా? ఆమె కెరీర్ కి ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందా? ఒకప్పుడు వరుస విజయాలతో స్టార్ హీరోలకే వణుకు పుట్టించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎందుకు సత్తా చాటలేకపోతోంది? అసలు కాంట్రవర్సీ క్వీన్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఎంత? కంగనా రనౌత్ ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. 1 కాదు 2 కాదు, ఏకంగా 4 నేషనల్ అవార్డులను అందుకుంది. క్వీన్ తో ఫస్ట్ టైం 100 కోట్లను వసూలు చేసింది. తాను వెడ్స్ మను, మణికర్ణికతో సత్తా చాటింది. హీరో అవసరం లేకుండా సినిమాలను సక్సెస్ఫుల్ గా నడిపించింది. కానీ లాస్ట్ 5 ఇయర్స్ నుండి ఆమె చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. తాను వెడ్స్ మను రిటర్న్స్ తరువాత కంగనా 11 సినిమాలు చేస్తే అన్ని ఫ్లాప్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ధాకడ్, తలైవి 17 కోట్లు మాత్రమే రాబట్టాయి. లాస్ట్ ఇయర్ వచ్చిన చంద్రముఖి 2, తేజస్ అయితే నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. గత 10 ఏళ్లలో కంగనా సక్సెస్ రేట్ 0 అంటే మార్కెట్ ఏ రేంజ్ లో డౌన్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే విడుదలైన ఎమర్జెన్సీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది. 60 కోట్ల బడ్జెట్ పెడితే 15 కోట్లు మాత్రమే వసూళ్లు వచ్చాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కంగనా అద్భుతంగా నటించినప్పటికీ ప్రమోషన్స్ సరిగా చేయకపోవడం మైనస్ అయింది. మొత్తానికి గతంలో తన చరిష్మాతో సినిమాలను హిట్ చేసిన కంగనా ఇప్పుడు క్యాష్ చేసుకోవడంలో విఫలమవుతోంది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి.